ఫ్రెండ్స్ మనకి తెలంగాణ స్టేట్ నుంచి చూసుకున్నట్లయితే మార్చి 9వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే గవర్నమెంట్ సెక్టార్లో ఖాళీగా ఉన్న వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సమీక్షలో అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ వాటికి సంబంధించినటువంటి కొన్ని మైనర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెస్టర్డే కొన్ని వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను. అయితే ఈ వీడియోలో మీకు నేను వెస్టర్డే అసెంబ్లీలో దేనికి సంబంధించిన అనాలిసిస్ జరిగింది, అంటే టోటల్గా గవర్నమెంట్ సెక్టార్లో ఎన్ని జాబ్స్ అయితే ఉన్నాయి, ఎన్నిటిని రిక్రూట్ చేస్తున్నాం, డిపార్ట్మెంట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇటువంటి వివరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్గా అనాలిసిస్ చేసి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ లేదా ఈ వివరాలు తెలుసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఎండింగ్ వరకు చూసిన వాళ్ళు మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు సగం వరకు చూసి ఎటువంటి కామెంట్స్ అయితే చేయొద్దు, ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక మెయిన్ డీటెయిల్స్లోకి మనం వెళ్దాం. ఫ్రెండ్స్, మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇమీడియట్గా మనకి 80,039 పోస్టులకి నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయని చెప్పారు. బట్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో 91,142 ఉద్యోగాలు అయితే ఖాళీలుగా ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సమీక్షలో క్లియర్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ ఏదైతే లైవ్ సెషన్స్ ఉన్నాయో ఆ లైవ్ సెషన్స్లో క్లియర్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈ 80,039 వేకెన్సీస్ని మనకి ఇమీడియట్స్గా నోటిఫికేషన్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతాయి. వీటిని చూసుకున్నట్లయితే మనకి జోనల్స్, మల్టీ జోనల్స్, డిస్ట్రిక్ట్స్ వైడ్, యూనివర్సిటీస్ వైడ్ డివైడ్ చేశారు. ఆ వివరాలు ఒకసారి చూస్తే మనకి జిల్లాల వారీగా చూసుకుంటే డిస్ట్రిక్ట్స్ వైడ్గా చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 39,829 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే మనకి జిల్లాల వారీగా 39,000 పైన వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే జోనల్స్ వైడ్ చూసుకుంటే 18,866 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మల్టీ జోనల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 13,170 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి ఏవైతే సచివాలయాలు, యూనివర్సిటీలు, హెచ్డిఓలు ఉంటాయో వీటిలో చూసుకున్నట్లయితే 8,174 వేకెన్సీస్ ఉన్నాయి. జోనల్స్ వైడ్ ఎలా డివైడ్ చేస్తారు, మల్టీ జోనల్స్ వైడ్ ఎలా డివైడ్ చేస్తారు, వాటి వివరాలను కూడా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్లో మనకి ఎలా అయితే డివైడ్ చేశారో ఆ వివరాలు చెప్తున్నాను. ఇక దానితో పాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ని మనకి షేర్ చేశారు. అదేంటంటే ఇప్పటి వరకు ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్నటువంటి 11,103 మంది ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళని రెగ్యులరైజ్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అంటే వాళ్ళని కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్గా రెగ్యులర్ పర్మనెంట్ ఎంప్లాయీస్గా తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా అనౌన్స్ అయితే చేయడం జరిగింది. టోటల్గా చూసుకున్నట్లయితే మనం ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి 91,142 వేకెన్సీస్ ఉన్నాయో ఇందులో మనకి 80,039 పోస్టులని ఇమీడియట్గా నోటిఫికేషన్స్ ఇస్తుంటే రిమైనింగ్ ఏవైతే 11,103 పోస్టులు ఉన్నాయో వాళ్ళందరినీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా కన్వర్ట్ అయితే చేస్తున్నారు. అంటే మనకి మెన్షన్ చేసినటువంటి ప్రతి పోస్ట్ని కూడా ఇక్కడ మనకి రిక్రూట్ చేసుకున్నట్టు మెన్షన్ అయితే చేశారు, అది గుర్తుంచుకోండి. దానితో పాటు మనకి ఏవైతే ఏజ్ లిమిట్స్ ఉంటాయో ఏజ్ లిమిట్స్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. యాక్చువల్గా చూసుకున్నట్లయితే నాకు తెలిసినంత వరకు పాస్ట్ 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ నుంచి తెలంగాణ స్టేట్లో రిక్రూట్మెంట్స్ అనేవి జరిగినాయి, కానీ అంత మేజర్ రిక్రూట్మెంట్స్ అనేవి ఏవి కూడా జరగల. సో దానివల్ల అప్లై చేద్దామని క్యాండిడేట్స్ చాలామంది ఏజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అంటే అప్లై చేసే ఏజ్ లిమిట్స్ అనేది మనం మాట్లాడుకుంటాం కదా, ఆ ఏజ్ లిమిట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. దాన్ని అయితే గుర్తుంచుకొని వయో సడలింపులు అనేవి ఇవ్వడం అయితే జరిగింది, అంటే వయో పరిమితులు పెంచడం అయితే జరిగింది. అది చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఇప్పుడు మనకి ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 44 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి వయో సడలింపు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ ఉంటారో వాళ్ళు 49 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు అని చెప్పి, అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో లేదా మెంటల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 54 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయడానికి వయో సడలింపులు అనేవి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎట్ ది సేమ్ టైం మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. ఇది మేజర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అదేంటంటే ఏదైతే ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్స్ ఉన్నాయో ఈ రిక్రూట్మెంట్స్లో మనకి 95% ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిని చూసుకుంటే స్థానికులతోనే భర్తీ చేయడం జరుగుతుందని చెప్పారు. అంటే లోకల్ క్యాండిడేట్స్కే రిజర్వేషన్ అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 95% అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దానితో పాటు రిమైనింగ్ 5% ఏదైతే ఉందో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 2 to 3% మనకి ఓపెన్ కేటగిరీలోకి రావడం అయితే జరుగుతాయని చెప్పారు. అవి కూడా తెలంగాణ స్టేట్స్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండేటట్టుగా మనకి చేయడం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అంటే మనకి ఏవైతే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో జాబ్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా ప్యూర్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళకి ఎక్కువ అప్లికేబుల్ అవుతాయి. అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయొచ్చా అని అడుగుతారు, ఎందుకంటే బార్డర్ ఏరియాస్లో కొంతమంది ఉంటారు, జాబ్ వస్తే తెలంగాణ ఆంధ్రాలో చేయొచ్చు అని అనుకుంటారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేయొచ్చు, అది కూడా నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేయాలి. మీరు నాన్ లోకల్ కేటగిరీలో అప్లై చేసినా సరే చాలా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది, అదైతే గుర్తుంచుకోండి. మెయిన్లీ మనం చూసుకుంటే ఇందులో మెన్షన్ చేసినటువంటి ప్రతి పోస్ట్ కూడా తెలంగాణ రాష్ట్ర అభ్యర్థికి మాత్రమే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మీరు ఆంధ్రప్రదేశ్ సిటిజన్ అయ్యి అప్లై అయితే చేసినా సరే మీకు మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ టాప్ ర్యాంక్లో ఉంటేనే మీకు ఆంధ్రప్రదేశ్ సిటిజన్ అయితే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక ఇన్ఫర్మేషన్ అనేది కీ రోల్గా మెన్షన్ చేశారు. అదేంటంటే ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి కదా, ఏవైతే మనకి ఈ 80,039 పోస్టులు అవని లేదా కాంట్రాక్ట్ని రెగ్యులరైజ్ చేస్తున్న పోస్టులు అవని ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఇయర్ కూడా కొంతమంది రిటైర్ అవుతుంటారు, కొంతమంది ఏదో కారణం వల్ల రిజైన్ చేయడం అని, హఠాన్ మరణాలు జరగడం అని ఏదో జరుగుతుంటాయి. వీటి వల్ల కొన్ని వేకెన్సీస్ వస్తాయి కదా, ఈ వేకెన్సీస్ని ఇప్పటిలాగా పెద్ద పెద్ద నోటిఫికేషన్స్లా కాకుండా ఎవ్రీ ఇయర్ ఏవైతే ఖాళీలు అవుతున్నటువంటి పోస్టులు అయితే ఉంటాయో వాటికి ప్రతి ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని చెప్పి అసెంబ్లీ సమీక్షంలోనే క్లియర్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ రిక్రూట్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఇయర్ కూడా కొన్ని జాబ్ నోటిఫికేషన్స్ అనేవి కంపల్సరీగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది కూడా ఒక మంచి అప్డేట్గా అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు రిక్రూట్మెంట్స్ కంప్లీట్ అయిపోయినా ఫర్దర్గా వచ్చే క్యాండిడేట్స్ అందరికీ కూడా రెగ్యులర్ ప్రిపరేషన్స్ కోసం ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి చాలా బాగా అయితే యూస్ అవుతాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే మనకి రాష్ట్ర వ్యాప్తంగా రిక్రూట్ చేస్తున్నటువంటి 91,142 ఉద్యోగాలు అయితే ఉన్నాయో వీటి కారణంగా రాష్ట్ర ఖజానాపై మనకి చూసుకున్నట్లయితే 7,000 కోట్ల రూపాయల వరకు మనకి భారం పడుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు 7,000 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అది ఇక్కడ మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అది మనకి వెస్టర్డే అసెంబ్లీలో కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇప్పుడు ఏవైతే మనం ఇస్తున్నటువంటి ఈ జాబ్ భర్తీలు అయితే ఉన్నాయో వీటి వల్ల రాష్ట్ర ఖజానాపై 7,000 కోట్ల రూపాయలు అదనంగా ఒత్తిడి లేదా భారం లాంటిది పడుతుంది అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అది కూడా అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం పోస్టులని డివైడ్ చేసినప్పుడు జోన్స్, మల్టీ జోన్స్, డిస్ట్రిక్ట్స్ అని చెప్పి తెలుసుకున్నాం కదా, వాటి వివరాలు అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జోన్స్కి సంబంధించిన డీటెయిల్స్, మల్టీ జోన్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుని తర్వాత మనం డిస్ట్రిక్ట్ వైజ్ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటి వివరాలు, అలాగే నెక్స్ట్ మనం డిపార్ట్మెంట్ వైజ్ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటి వివరాలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జోనల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి టోటల్గా తెలంగాణ స్టేట్ మొత్తంగా చూసుకున్నట్లయితే 2 మల్టీ జోనల్స్ అయితే ఉన్నాయి. మల్టీ జోనల్ 1లో చూసుకున్నట్లయితే మనకి జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అయితే ఉంటాయి. మల్టీ జోనల్ 2లో చూసుకున్నట్లయితే జోన్ 5, జోన్ 6, జోన్ 7 అయితే ఉంటాయి. టోటల్గా మనకి తెలంగాణ స్టేట్ని చూసుకుంటే 7 జోన్స్గా డివైడ్ చేశారు. ఆ 7 జోన్స్ని మళ్ళీ మనకి మల్టీ జోనల్స్ కింద 2 మల్టీ జోనల్స్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. అది గుర్తుంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మిగిలిన వివరాలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జోన్ 1లో చూసుకున్నట్లయితే మనకి మెయిన్ కాళేశ్వరం హెడ్ అనమాట. ఇక్కడ జోన్ 1లో చూసుకుంటే మనకి కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపల్లి, ములుగు ఇవైతే ఉంటాయి జోన్ 1లో చూసుకున్నట్లయితే. ఇక జోన్ 2లో చూసుకుంటే మనకి బాసర హెడ్. ఇందులో చూసుకుంటే మనకి ఆదిలాబాద్, నిర్మల, తర్వాత నిజామాబాద్, జగిత్యాల అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ జోన్ 3, ఈ జోన్ 3కి రాజన్నది హెడ్. ఇందులో చూసుకున్నట్లయితే మనకి కరీంనగర్, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి అవైలబుల్గా ఉంటాయి. ఇక జోన్ 4లో చూసుకున్నట్లయితే మనకి భద్రాద్రి మెయిన్. ఇందులో చూసుకున్నట్లయితే మనకి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, హన్మకొండ ఇవైతే అవైలబుల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం జోన్ 5, జోన్ 6, జోన్ 7 డీటెయిల్స్ చూసుకోవాలి. జోన్ 5 హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే మనకి యాదాద్రి. ఇందులో చూసుకుంటే మనకి సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం అయితే ఉంటాయి. ఇక మనకి చూసుకున్నట్లయితే జోన్ 6, జోన్ 6లో చూసుకుంటే మనకి చార్మినార్ హెడ్. ఇందులో చూసుకుంటే మనకి మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఇవైతే అవైలబుల్గా ఉంటాయి. ఇక ఫైనల్గా మనకి జోన్ 7, ఈ జోన్ 7లో చూసుకుంటే మనకి జోగులాంబ హెడ్. దీంట్లో చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ ఇవైతే ఉండేటటువంటి డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే వీటిని మల్టీ జోనల్స్గా డివైడ్ చేశారు. ఏ జోన్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో క్లియర్గా తెలుసుకున్నారు కదా. మొత్తం మనకి మళ్ళీ చెప్తున్నాను చూడండి, తెలంగాణ స్టేట్ మొత్తం 7 జోన్స్ అయితే ఉన్నాయి. ఈ జోన్స్ కింద కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఈ 7 జోన్స్ని మళ్ళీ మనకి మల్టీ జోనల్స్ అని చెప్పి 2 జోన్స్గా డివైడ్ చేశారు. ఇవైతే జోన్స్ అండ్ మల్టీ జోన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అది గుర్తుంచుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఏమైనా అర్థం కాకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ జోన్స్, మల్టీ జోన్స్కి సంబంధించినటువంటి ఏవైతే ఫుటేజ్ ఉంటుందో ఆ ఫుటేజ్ అంతా కూడా గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేస్తాను. అవి ఒకసారి అక్కడ చూస్తే మీరు ఏ జోన్లో మీ డిస్ట్రిక్ట్ ఉందో తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఏ మల్టీ జోన్లోకి అయితే వస్తారు అని తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవడం వల్ల మీకు జరిగే బెనిఫిట్ ఏంటంటే మీరున్నటువంటి మల్టీ జోన్లో మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుస్తుంది. ఎట్ ది సేమ్ టైం మీరు ఉన్నటువంటి జోన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మీకు తెలిసిపోతుంది. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనం ఏవైతే జిల్లాల వారీగా వేకెన్సీస్ ఉన్నాయో ఆ వివరాలు అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏవైతే జిల్లాల వారీగా వేకెన్సీస్ ఉన్నాయో అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఏవైతే వేకెన్సీస్ డివైడ్ చేశారో ఆ వివరాలు అయితే చూద్దాం. ఇప్పటి వరకు మనం జోనల్స్ అండ్ మల్టీ జోనల్స్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టోటల్గా చూసుకున్నట్లయితే 80,039 పోస్టులు కదా. వీటిని జిల్లాల వైజ్గా డివైడ్ చేశారు. ఏ జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయో వాటిని టాప్లో పెట్టి తర్వాత తక్కువగా ఉన్న పోస్టులని డౌన్లో చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హైదరాబాద్లో చూసుకున్నట్లయితే 5,268 పోస్టులు అయితే ఉన్నాయి.
ఇక నెక్స్ట్ నిజామాబాద్, దీంట్లో చూసుకుంటే 1976. మేడ్చర్ల మల్కాజ్గిరి, దీంట్లో చూసుకుంటే 1769. రంగారెడ్డి, దీంట్లో 1561. కరీంనగర్, దీంట్లో చూసుకుంటే 1465. నల్గొండ 1398. కామారెడ్డి జిల్లా, దీంట్లో చూసుకుంటే 1340. ఖమ్మం, దీంట్లో కూడా 1340. భద్రాద్రి కొత్తగూడెం, దీంట్లో చూసుకుంటే 1316. నాగర్ కర్నూలు, దీంట్లో చూసుకుంటే 1257. సంగారెడ్డి, దీంట్లో చూసుకుంటే 1243 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముందుగా మహబూబ్ నగర్ చూసుకున్నట్లయితే 1213. ఆదిలాబాద్ జిల్లా చూసుకుంటే 1193. సిద్దిపేట చూసుకుంటే 1178. మహబూబ్ నగర్ జిల్లా మహబూబాబాద్, దీంట్లో చూసుకుంటే 1172. హనుమకొండ చూసుకుంటే 1157. మెదక్ చూసుకుంటే 1149. జగిత్యాల 1063. మంచిర్యాల 1025. భద్రాద్రి యాదాద్రి భువనగిరి 1010. భూపాలపల్లి 918. నిర్మల్ 876. వరంగల్ 842. ఆసిఫాబాద్ 825. పెద్దపల్లి 800. ఇక రిమైనింగ్ మనకి ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి, ఆ వివరాలు కూడా అయితే చూద్దాం. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన జిల్లాలు చూసుకుంటే జనగామ, ఈ జనగామలో చూసుకుంటే 760. నారాయణపేట, దీంట్లో 741. వికారాబాద్ 738. సూర్యాపేట 719. ములుగు 696. జోగులాంబ గద్వాల్ 662. రాజన్న సిరిసిల్ల 601. ఫైనల్గా వనపర్తి, ఇందులో చూసుకుంటే 556 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా మనకి జిల్లాల వారీగా డివైడ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, అంటే శాఖలు అయితే ఉంటాయో, మత్స్యశాఖ అని, విద్యాశాఖ అని, వైద్య శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ ఏవైతే ఉంటాయో, ఈ డిపార్ట్మెంట్ వైజ్ ఏవైతే వేకెన్సీస్ డివైడ్ చేశారో ఆ వివరాలు తెలుసుకుందాం. తర్వాత మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని చెప్పి మెన్షన్ చేశారు కదా, వాటి వివరాలు కూడా మనం తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏవైతే డిపార్ట్మెంట్ వైజ్ అంటే శాఖల వారీగా వేకెన్సీస్ అయితే ఉన్నాయో వాటి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు శాఖల వారీగా భర్తీ చేసిన పోస్టుల సంఖ్య అని చెప్పి క్లియర్గా కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే హోంశాఖ, అంటే మనకి ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 18,334 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 18,334 వేకెన్సీసే మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఇందులోనే మనకి ఏవైతే ఎస్ఐ, కానిస్టేబుల్కి సంబంధించిన జాబ్స్, ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉంటాయో, లేదా హోమ్ గార్డ్కి సంబంధించిన జాబ్స్ ఉంటాయో అవన్నీ కూడా వీటిలోనే అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇప్పుడు మనకి ఏవైతే రిక్రూట్ చేస్తున్నటువంటి 80,039 వేకెన్సీస్ అయితే ఉన్నాయో వాటిలో మనకి మెజారిటీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ హోమ్ శాఖకి సంబంధించినటువంటి వేకెన్సీసే ఎక్కువగా అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే సెకండరీ విద్య, ఈ సెకండరీ విద్యకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 13,086 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులోనే మనకి సెకండరీ గ్రేడ్ టీచర్ అవని, స్కూల్ అసిస్టెంట్ అవని, లేదా ఏదైతే గురుకుల పాఠశాలలో ఉండేటటువంటి టీచర్స్ అవని, వీటన్నిటికి సంబంధించిన రిక్రూట్మెంట్ అంతా కూడా ఈ సెకండరీ విద్యలో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటి ద్వారా అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వైద్యారోగ కుటుంబ సంక్షేమం, దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 12,755 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులోనే చూసుకున్నట్లయితే మనకి స్టాఫ్ నర్సులు అవని, లేదా అటెండర్స్ అవని, కాంపౌండర్స్ అవని, ఏవైతే మనకి డాక్టర్స్ అవని, వాటికి సంబంధించినటువంటి జాబ్స్ అన్నీ కూడా ఇందులోనే అవైలబుల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఉన్నత విద్య, ఈ ఉన్నత విద్యకు సంబంధించి చూసుకుంటే మనకి 7,878 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే మనకి ఏవైతే పోస్టులు అయితే ఉంటాయి, యూనివర్సిటీకి సంబంధించి కానీ, కాలేజెస్కి సంబంధించిన జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు ఏవైతే జాబ్స్ ఉంటాయో, రిమైనింగ్ జాబ్స్ అవన్నీ కూడా ఈ ఉన్నత విద్యకు సంబంధించి ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిలో రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వెనకబడిన తరగతుల వారికి సంక్షేమ శాఖ, దీంట్లో చూసుకున్నట్లయితే 4,311 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా నెక్స్ట్ చూసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చూసుకుంటే 3,560 వేకెన్సీస్ ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకు తెలిసిందే ఏవైతే మనకి ఎంఆర్ఓలు అవని, విఆర్ఓలు అవని, లేదా ఆర్ఐలు అవని, ఇటువంటి జాబ్స్ అయితే ఉంటాయో అవన్నీ కూడా మనకి రెవెన్యూ సెక్టర్లోనే ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎస్సీ వెల్ఫేర్ లేదా ఎస్సీ అభివృద్ధి శాఖ, దీంట్లో చూసుకుంటే 2,879 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనకి నీటి పారుదల శాఖ మరియు కమాండ్ ఏరియా డెవలప్మెంట్, దీంట్లో చూసుకున్నట్లయితే 2,692 వేకెన్సీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే గిరిజన సంక్షేమ శాఖ, ఈ గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి 2,399 వేకెన్సీస్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మైనారిటీ వెల్ఫేర్, దీంట్లో చూసుకున్నట్లయితే అంటే మైనారిటీ సంక్షేమం, దీంట్లో చూసుకుంటే 1,825 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనకి చూసుకున్నట్లయితే పర్యావరణ, అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ, దీంట్లో చూసుకున్నట్లయితే 1,598 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లోనే చూసుకుంటే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. ఇక్కడే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డ్రైవర్ జాబ్స్ కూడా ఇందులోనే అవైలబుల్గా ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ, దీంట్లో 1,455 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి
కార్మిక ఉద్యోగ కార్మిక ఆరోగ్యానికి సంబంధించి 1221 వేకెన్సీస్, తర్వాత మనకి ఆర్థిక శాఖకు సంబంధించి 1146 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మహిళా శిశు సంక్షేమ శాఖ లేదా వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఏదైతే ఉందో దీనికి సంబంధించి చూసుకుంటే 895 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనకి మున్సిపాలిటీ ఏదైతే ఉంటుందో పట్టణాభివృద్ధికి సంబంధించి పరిపాలన, దానికి సంబంధించి 859 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఏవైతే ఫార్మర్స్కి సంబంధించిన వ్యవసాయ శాఖ సహకార అభివృద్ధి ఉంటుందో దాంట్లో చూసుకుంటే 801 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే 801 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే రోడ్లు భవనాలు నిర్మాణాల శాఖ ఉంటుందో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 563 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే న్యాయశాఖ అంటే లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో చూసుకుంటే 386, పశు సంవర్ధక లేదా మత్స్య శాఖ ఏదైతే ఉంటుందో దాంట్లో 353, సాధారణ పరిపాలనా శాఖ ఏదైతే ఉంటుందో దాంట్లో 343. ఇక నెక్స్ట్ మనకి పరిశ్రమల వాణిజ్య శాఖకి సంబంధించి 233. అలాగే నెక్స్ట్ మనకి యువజన అభివృద్ధి లేదా పర్యాటక సాంస్కృతిక ఏదైతే ఉంటుందో దీంట్లో చూసుకుంటే 184, అంటే టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి 184. తర్వాత మనకి ప్రణాళిక శాఖకి సంబంధించి 136. అలాగే మనకి ఆహార పౌర సరఫరాల శాఖకి సంబంధించి 106, లెజిస్లేటర్ సంబంధించి 25. అలాగే ఏవైతే మనకి ఫ్యూయల్ ఉంటుందో ఇంధన సంస్థ దానికి సంబంధించి 16 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా ఈ విధంగా మనకి ఇప్పుడు మనం తెలుసుకున్న విధంగా మనకి ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ వైజ్ డివైడ్ అయితే చేశారు. ఇక నెక్స్ట్ మీకు మల్టీ జోనల్స్కి ఎలా డివైడ్ చేశారు, అలాగే గ్రూప్స్ వైజ్ ఎలా డివైడ్ చేశారు ఆ వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, వాటికి సంబంధించి ఏవైతే డివైడ్ చేసిన పోస్టులు ఉన్నాయో ఆ వివరాలు అయితే చూద్దాం. అలాగే నెక్స్ట్ మనం జోన్స్ వైజ్ ఏవైతే అనుకున్న 7 జోన్స్ ఉన్నాయో ఆ జోన్స్ వైజ్ డివైడ్ చేసిన పోస్టుల వివరాలు కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రూప్ 1 చూసుకున్నట్లయితే గ్రూప్ 1కి సంబంధించి 503 పోస్టులు అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఈ గ్రూప్ 1లో చూసుకున్నట్లయితే ఏ కేటగిరీకి సంబంధించిన పోస్టులు ఉంటాయో చెప్పాలంటే కాస్త లెంత్ అవుతుందని చెప్పి ఆ డీటెయిల్స్ ఏవి చెప్పట్లా, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి సపరేట్గా షేర్ చేస్తాను. ఇక నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించి 582, గ్రూప్ 3కి సంబంధించి 1373, గ్రూప్ 4కి సంబంధించి మనకి 9168 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి ఏవైతే మెన్షన్ చేసినటువంటి పోస్టులు అయితే ఉన్నాయో వాటిలో గ్రూప్స్ వైజ్గా డివైడ్ చేసినటువంటి పోస్టులు. ఇక నెక్స్ట్ మనం జోన్స్ మాట్లాడుకున్నాం కదా, టోటల్గా 7 జోన్లు ఉన్నాయని. ఆ జోన్స్ వైజ్ వేకెన్సీస్ మెన్షన్ చేశారు. మనకి జోన్ 1 కాళేశ్వరం కదా, దీంట్లో చూసుకున్నట్లయితే 1630 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 2 బాసర్లో చూసుకున్నట్లయితే 2328 వేకెన్సీస్. జోన్ 3 రాజన్న సిరిసిల్ల చూసుకుంటే 2403. జోన్ 4 భద్రాద్రి కొత్తగూడెం చూసుకుంటే 2858. జోన్ 5లో చూసుకుంటే యాదాద్రి చూసుకుంటే 2160. జోన్ 6 చార్మినార్ చూసుకుంటే 5297. జోన్ 7 జోగులాంబ చూసుకుంటే 2190. ఇలా మొత్తం మనకి జోన్స్ వైజ్గా డివైడ్ చేశారు. ఇక ఫైనల్గా ఇప్పుడు మన ఈ అనాలిసిస్ ప్రోగ్రాంలో తెలుసుకోవాల్సింది మల్టీ జోనల్స్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ డివైడ్ చేశారో ఆ వివరాలు చూడాలి. మనం మల్టీ జోనల్స్ వైజ్ ఎన్నైతే వేకెన్సీస్ మెన్షన్ చేశారో ఆ వివరాలు కూడా అయితే చూద్దాం. ఫ్రెండ్స్ మనకి మల్టీ జోనల్స్ వైజ్ మెన్షన్ చేసిన వివరాలు చూసుకున్నట్లయితే మల్టీ జోనల్ 1లో చూసుకున్నట్లయితే మనకి 6800 వేకెన్సీస్ ఉన్నాయి. మల్టీ జోనల్ 2లో చూసుకుంటే 6370 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా మనకి మల్టీ జోనల్స్ ప్రకారం చూసుకుంటే 13170 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక మనం జోన్స్ వైడ్ చూసుకుంటే 18866 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఐ మీన్ ఈ విధంగా డివైడ్ చేసి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. వీటంతటికి కాస్త ప్రాసెస్ అయితే పడుతుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మనం ఒక 1 వీక్ లోపు నోటిఫికేషన్ అప్డేట్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. ఎందుకంటే అప్పట్లోపు నోటిఫికేషన్స్ అనేవి కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నాకు తెలిసినంత వరకు లేదా నాకు వచ్చినంత వరకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. ఏమన్నా మిస్టేక్స్ చేస్తుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలా కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైం అటువంటి మిస్టేక్స్ రిపీట్ కాకుండా చూసుకుంటాను. దానితో పాటు మీరు నాకు ఏమన్నా ఐడియాస్ కానీ ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే వాటికి సంబంధించిన ఒపీనియన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎట్ ది సేమ్ టైం మీకు ఇప్పుడు నేను చేసిన ప్రోగ్రాంలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అలాగే ఎండింగ్ వరకు వాచ్ చేసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో గుడ్ అని కామెంట్ చేసి లైక్ కూడా చేయండి. అలాగే వీడియోని ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు రెగ్యులర్ టీఎస్పీఎస్సీ జాబ్ అప్డేట్స్ గురించి కానీ లేదా ఏపీపీఎస్సీ జాబ్ అప్డేట్స్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి.